విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో ఇంతవరకు కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడం చాలా శోచనీయాంశంగా భావిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. స్వతంత్రం వచ్చి సుమారు 75 సంవత్సరాలు పైపడినా సరే ఇంతవరకు కూడా కనీసం ఒక ఎడ్యుకేషన్ పరంగా ప్రైవేటు విద్యా సంస్థలు ఎన్నో పొంకాను పొంగలుగా వస్తున్నాయో తప్ప కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక విద్యా సంస్థ కూడా లేదంటూ కూడా తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే చూసుకుంటే పలు విద్యా సంస్థలు పేద ప్రజల నుండి పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక పేద విద్యార్థి చదువుకోవాలంటే బొబ్బిలి పట్టణంలో ఒక ఇంటర్మీడియట్ సంబంధించిన కానీ అలాగే డిగ్రీ కానీ అసలు ఏది కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కళాశాల లేకపోవడంతో మరింత శోచనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన బొబ్బిలికి సంబంధించిన పలువురు కూడా మండిపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలోనే బొబ్బిలికి సంబంధించిన కొంతమంది యువకులు కూడా వాళ్ళతో కూడా మాట్లాడే మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలేంటి? ప్రస్తుతం చూసుకుంటే బొబ్బిల్లో జూనియర్ కళాశాల కానీ అలాగే డిగ్రీ కళాశాల కానీ లేకపోవడం పట్ల దీన్ని ఎలా చూడాలేంటి? దీన్ని ఏ విధంగా తీసుకోమంటారు? ఏంటి ఇదంతా? అసలు 75 సంవత్సరాల పైగా స్వతంత్రం వచ్చింది. అలాగే విజయనగరం జిల్లా ఏర్పడి 45 సంవత్సరాలకు పైగా జరుగుతుంది. ఇక్కడ ఎంతోమంది ఎమ్మెల్యేలు మారారు. గత ఎమ్మెల్యే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యే గతంలో టీడీపీలో కాంగ్రెస్లో మిగతా చోట్ల పనిచేసి ఆయన కూడా ఇక్కడ ప్రభుత్వ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల తెచ్చుకునే పరిస్థితి కనిపించలేదు. అలాగే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారి సోదరులు సుజయకృష్ణ రంగారావు గారు కూడా ఆయన ఎమ్మెల్యేగా 15 సంవత్సరాలుగా పనిచేసి ఉన్నారు, మినిస్టర్గా కూడా చేస్తున్నారు. ఆ టైంలో కూడా ఇక్కడ కనీసం ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల తెచ్చే పరిస్థితి కనిపించలే. ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు ఉన్నారో ఈయన కూడా మేము చాలా దఫాలుగా మేము అడగడం జరిగింది. ఇక్కడ వందలాది మంది విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో ఫీజులు కట్టుకోలేక నానా ఇబ్బందులు పాటలు పడుతున్నప్పుడు అయ్యా మా గోడు మీరైనా వినండి అని చెప్పి మేము చాలా సార్లు వినతులు ఇవ్వడం జరిగింది. అలాగే చాలా విద్యార్థి యువజన సంఘాలతో పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే అప్పుడు అక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారిని అలాగే ముఖ్యమంత్రి వారిని కూడా కలడం జరిగింది. ఆ తర్వాత గడిచిన కాలంలో ఇంకో 3 నెలల పాటు కాలం గడిచింది. ఆ తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడని చెప్తే మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కనీసం స్థల సేకరణ కూడా జరిగే సూచన అయితే అక్కడికి అసలు కనిపించలేదు. మాకు బాగా క్లారిటీ ఉంది. ఎందుకని గత ఎమ్మెల్యే గారికో లేకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికో ఆయనకు సొంత కళాశాలలు ఉన్నాయి. ఆ కళాశాలలు ఉండడం వల్ల ప్రైవేట్ కళాశాలలు ప్రోత్సహించి ప్రభుత్వ విద్యకి ఇక్కడ ఉండే జనాలు దూరం చేసే పరిస్థితి అయితే మాకు కనిపిస్తుంది. సో నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఏదైతే ప్రధానంగా మనం చూడవచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు అలాగే పూర్వకాలంలో చేసినటువంటి ఎమ్మెల్యే మినిస్టర్లు కావచ్చు, వీళ్ళందరికీ కూడా సొంత విద్యా సంస్థలు ఉన్న కారణంగానే ఈ విధంగా జరుగుతూ ఉందంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? ఈరోజు చూస్తూ ఉంటే స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా కనీసం బొబ్బిల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల కానీ ప్రభుత్వ సంబంధించిన విద్యా సంస్థ కానీ ఒక డిగ్రీ కాలేజ్ కానీ ఎటువంటిది కూడా లేకపోవడం దీన్ని ఎలా చూడాలి ఏంటిది? ప్రస్తుతము ఒకప్పుడు మాన్యువల్ టైప్ ఉండేది, రాయడానికి కూడా కాగితాలు ఉన్న రోజుల్లో నుంచి ఇప్పుడు కంప్యూటరు అలాగే సాఫ్ట్వేరు టెక్నాలజీ వచ్చినంత దీని టెక్నాలజీ పెరిగినప్పుడు కూడా ఇప్పుడు వేరే బొబ్బులే ఉన్నటువంటి మా బొబ్బిలి పట్టణంలో ఇప్పటికీ కూడా జూనియర్ కాలేజీ అలాగే డిగ్రీ కాలేజీ పేదలకి చాలా బాసటగా నిలిచేవి ఇవి. కానీ గత కొన్ని సంవత్సరాల తరబడి పోరాటం చేస్తున్నా సరే కొంతమంది పేదలు తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నా ఇంతవరకు స్పందించలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు స్పందించారు, శాసనసభలో ఈ సమస్యను లేవనెత్తారు, హామీ కూడా తీసుకురాగడం జరిగింది. కానీ ఆ హామీగా మిగలకుండా ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతూ ఉంది. ఈ విద్యా సంవత్సరంలో అయినా సరే అడ్మిషన్స్ స్టార్ట్ చేసి ప్రైవేట్ బిల్డింగ్లోనైనా ప్రస్తుతానికి గవర్నమెంట్ సైడ్ నుండి వచ్చే బిల్డింగు కన్స్ట్రక్షన్ అవ్వకముందు ఈ ప్రైవేట్ బిల్డింగ్లోనైనా సరే ఈ ఇంటర్ ఫస్ట్ ఇయరు అలాగే సెకండ్ ఇయరు అలాగే డిగ్రీ కళాశాలని ప్రభుత్వ పరంగా ప్రారంభించాలని కోరుతున్నాను. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఏదైతే ఈ బొబ్బిలి పట్టణానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఏదైతే ఈ
బొబ్బిలి పట్టణం నడిబొడ్డిన ప్రస్తుతం అయితే మనం అయితే ఉన్నాం. అది ఇంత పెద్ద పట్టణం అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా కనీసం ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి జూనియర్ కళాశాల కానీ డిగ్రీ కళాశాల కానీ లేకపోవడం చాలా శోచనీయాంశంగా చెప్పుకొస్తున్నారు. ఏదైతే ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఏడాది నుంచే ఒక ప్రైవేటు భవనాల్లోనైనా సరే అకాడమిక్ ఇయర్ ప్రారంభిస్తే బాగుంటుందంటే కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన ఇప్పటికే ప్రతిపాదనలు దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బేబీనని ఎప్పటికే ముందుకెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎలా అయినా సరే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రారంభిస్తే మరి ఎంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి విద్యార్థులకి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుందంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా కోరుకున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. దీనిపైన ఏ విధంగా ముందుకు వెళ్తారా ఏంటి, దీని పట్ల విద్యాశాఖ అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారు, లేదా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేవి వేచి చూడవలసిన పరిస్థితి ఇంకా ఏర్పడ్డది. కెమెరా పర్సన్ నాడితో రాజేష్, ఆర్టీవీ, బొబ్బిలి.